T20 వరల్డ్ కప్ 2026లో ఈరోజు బుధవారం నెదర్లాండ్స్తో తన ఆఖరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా. ఈ మ్యాచ్లో ఇండియా గెలవడం అయితే పక్కా, కానీ సూపర్ 8లో సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ లాంటి స్ట్రాంగ్ టీమ్స్ని ఎదుర్కొనే ముందు ఇండియాని ఓ పెద్ద ప్రాబ్లం టెన్షన్ పెడుతుంది. ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవడానికి నెదర్లాండ్స్తో మ్యాచ్ పర్ఫెక్ట్ స్టేజ్. మరి ఆ ప్రాబ్లం ఏంటి అండ్ ఈ మ్యాచ్లో మన టీంలో ఏ బ్యాటర్ అదరగొట్టే ఛాన్స్ ఉంది? పదండి ఈ వీడియోలో చూసేద్దాం. అభిషేక్ టెన్షన్. T20 వరల్డ్ కప్లో సూపర్ 8 లాంటి టఫ్ జోన్లోకి ఎంటర్ అయ్యే ముందు టీమిండియాని చాలా టెన్షన్ పెడుతున్న ఒకే ఒక్క విషయం విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్. గ్రూప్ స్టేజ్లో జరిగిన 3 మ్యాచ్లో 2 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 2 మ్యాచ్లోనూ డకౌట్ అయ్యాడు. టోర్నీ ఓపెనర్లో యూఎస్ఏపై ఫస్ట్ బాల్కే గోల్డెన్ డకౌట్ అయిన అభిషేక్ నమీబియాపై అనారోగ్యంతో ఆడలేదు. ఆ తర్వాత పాకిస్తాన్పై మ్యాచ్లో ఆడిన 4 బాల్స్ ఆడి మళ్ళీ డకౌట్ అయి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పటి వరకు టీమిండియా చిన్న టీమ్స్తో పోటీ పడింది కాబట్టి ఇది పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. కానీ సూపర్ 8లో స్ట్రాంగ్ టీమ్స్ని ఫేస్ చేయాలి. అక్కడ గెలవాలంటే ప్రతి ప్లేయర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా అభిషేక్ ఓపెనింగ్లో అదరగొట్టాలి. అది టీమిండియా బలం కూడా. అందుకే అభిషేక్ ఫామ్ లేకపోవడం ఇప్పుడు టెన్షన్ పెడుతోంది టీమిండియాని. అయితే ఈరోజు నెదర్లాండ్స్తో జరగబోతున్న మ్యాచ్లో అభిషేక్ ఫామ్లోకి రావడానికి పర్ఫెక్ట్ స్టేజ్ అని చెప్పొచ్చు. దానికి తోడు అభిషేక్ కోసం యువరాజ్ సింగ్ కూడా అహ్మదాబాద్ చేరుకుని బ్యాటింగ్ టిప్స్ ఇస్తున్నట్లు న్యూస్ వస్తుంది. అంటే ఈ మ్యాచ్లో అభిషేక్ ఫామ్లోకి వస్తాడా లేదా అనేది తేలిపోతుంది. టీమ్ పెర్ఫార్మెన్స్. మన టీంలో ఇషాన్ కిషన్ ఒక్కడే సూపర్ ఫామ్లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ రన్స్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ మ్యాచ్ మంచి ప్రాక్టీస్ మ్యాచ్గా యూజ్ అవుతుంది. అలాగే ఈ మ్యాచ్లో వీళ్ళలో ఎవరో ఒకళ్ళు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. మరి వీళ్ళలో ఎవరు అదరగొడతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతుంది. ఈ పిచ్ గురించి మాట్లాడుకుంటే ఇది పక్కా బ్యాటింగ్ పిచ్. ఇప్పటివరకు ఈ పిచ్పై 3 మ్యాచ్లు ఆడిన సౌత్ ఆఫ్రికా కెనడాపై 213 రన్స్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్పై 187 రన్స్ స్కోర్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ కూడా సఫారీ టీంపై 187 రన్స్ స్కోర్ చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్ ఇచ్చిన 175 టార్గెట్ని కూడా సఫారీ టీం 17 ఓవర్లలోనే చేసేసింది. సో ఈ మ్యాచ్లో కూడా భారీ స్కోర్ నమోదయ్యే ఛాన్స్ పక్కా కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ 11లో 2 చేంజెస్ జరిగే ఛాన్స్ ఉంది. కుల్దీప్ బదులు హర్షదీప్ టీంలోకి రావడంతో పాటు బుమ్రాకి రెస్ట్ ఇచ్చి సిరాజ్ని ఆడించే ఛాన్స్ ఉంది. అయితే నన్ను అడిగితే బుమ్రా ఇంకా పర్ఫెక్ట్ ఫామ్లో కనిపించడం లేదు కాబట్టి రెస్ట్ ఇవ్వకూడదు. అలాగే హర్షదీప్ కంటే సిరాజ్ని టీంలోకి తీసుకుంటే సూపర్ 8 ముందు మనకి బాగా యూజ్ అవుతుంది. ఇక నెదర్లాండ్స్ టీం కూడా ప్లేయింగ్ 11లో కొన్ని చేంజెస్తో బరిలోకి దిగచ్చు. మరి ఈ మ్యాచ్లో అభిషేక్ ఫామ్లోకి వస్తాడా లేదంటే మళ్ళీ నిరాశపరుస్తాడా? మిగిలిన బ్యాటర్లలో ఎవరు అదరగొడతారు? సిరాజ్ ఫైనల్ 11లో ఉంటాడా లేదా అనేది చూడాలి.